అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఖమ్మం జిల్లా వెలుగుమట్ల కూల్చివేతలపై ముందుగానే స్పందించింది బీఆర్ఎస్. కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకుల పోరు యాత్ర జరిగింది. ఇక బాధితులను పరామర్శించారు, పోరాటానికి సంఘీభావం తెలిపారు. చివరి నిమిషంలో సీన్లోకి కవిత ఎంట్రీ ఇచ్చారు. విశారదన్ మహారాజుతో కలిసి నిరాహార దీక్ష అరెస్టులు చేశారు. ఆ తర్వాత కవిత అరెస్టు జరగటము, తర్వాత రోజు వెలుగుమట్ల బాధితులకు ప్రభుత్వం భరోసా ఇవ్వటం, ఇక ఇంటి స్థలంతో పాటు ఇంద్రమ్మ ఇల్లు మంజూరు చేయటం, బాధితులకు సాయం అందటం. అయితే ఇదంతా కూడా ఇప్పుడు కవిత క్రెడిట్లోకి వెళ్ళినట్లు తెలుస్తుంది. ఇదంతా కూడా తమ పోరాట ఫలితమే అంటున్నారు కవిత. క్రెడిట్ కేటీఆర్కి రాకుండా వ్యవహారం సాగుతుందంటూ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ముందుగా స్పందించింది బీఆర్ఎస్ అయినప్పటికీ కూడా చివరిలో ఉంది కవిత, కాబట్టి ఇదంతా కూడా కవిత అకౌంట్లోకి వెళ్ళింది అంటూ కూడా వెలుగుమట్ల బాధితుల విషయంలోనైతే క్రెడిట్ కవితది అంటూ కూడా ఇప్పుడు ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ని అడిగి తెలుసుకుందాం. సతీష్, వెలుగుమట్ల క్రెడిట్ ఎవరికి? వెలుగుమట్ల అంటే ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి వెలుగుమట్లలో పెద్ద ఎత్తున ఒక 1000 మందికి సంబంధించినటువంటి ఇల్లులను కూడా మొత్తం కూల్చివేశారు. దాదాపు దాంట్లో అర్హులైన వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం మళ్ళీ గుర్తించి దాదాపు 413 మందికి మళ్ళీ ఇళ్ల స్థలాలు ఇవ్వడం, దాంతోపాటు అక్కడ వెలుగుమట్లలో 313 మందికి వెలుగుమట్లలో ఇంకా వేరే చోట 100కు పైన వేరే చోట ఇచ్చిన పరిస్థితి ఉంది ఇళ్ల స్థలాలు. ముఖ్యంగా దీనికి సంబంధించి ఖమ్మం జిల్లాలో మొత్తం కూడా నైటుకు నైటు ఈ మొత్తం కూడా వ్యవహారం నడిచింది. పెద్ద ఎత్తున జేసీబీలు, పెద్ద ఎత్తున పోలీసులు వీళ్ళందరూ కూడా వచ్చి అక్కడ మోహరించి మొత్తం అన్ని 700 నుంచి 1000 వరకు కూడా ఇండ్లను మొత్తం కూలగొట్టిన పరిస్థితి ఉంది. ఆ మొత్తం ఇష్యూలో కూడా ఇటు ప్రతిపక్షాలైనటువంటి బీఆర్ఎస్ అలాగే బీజేపీ అందరూ కూడా అక్కడికి వెళ్ళి బాధితులకు భరోసానిచ్చే ప్రయత్నం చేశారు. దాంట్లో ముందున్నటువంటి బీఆర్ఎస్ కొంత కేటీఆర్ వెళ్ళడం జరిగింది, హరీష్ రావు వెళ్ళడం జరిగింది. పెద్ద ఎత్తున కేటీఆర్ కూడా అక్కడ బాధితులకు మరి 2-3 రోజులు అక్కడే ఉండి బాధితులకు భరోసా ఇచ్చిన పరిస్థితి ఉంది. వాళ్ళతో పాటు మేము ప్రభుత్వం పైన కొంత ఒత్తిడి తీసుకొస్తాము, మీ భూములకు మేము గ్యారంటీ అంటూ కూడా మరి రేవంత్ రెడ్డికి సవాల్ వీసిన పరిస్థితి ఉంది. దాంతోపాటు కేటీఆర్ పెద్ద ఎత్తున మరి వాళ్ళకు అండగా ఉన్నప్పటికీ కూడా సో ఆయన ఒక 2-3 రోజులు ఉన్నారు, దాని తర్వాత మళ్ళీ వచ్చేసిన పరిస్థితి ఉంది. అయితే దాదాపు ఈ ఇష్యూ అంతా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా సెన్సేషనల్ అయింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా ప్రభుత్వం పైన కొంత విమర్శకు దారితీసిన పరిస్థితి కనబడుతోంది. ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో సో ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా తెలంగాణకు సంబంధించినటువంటి మేధావులు కావచ్చు, తెలంగాణకు సంబంధించినటువంటి కొంత న్యాయ నిపుణులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రభుత్వం పైన విమర్శలు చేస్తూ ఉన్నారు. అంటే నోటీసులు ఇవ్వకుండా అక్కడ 700 ఇండ్లను కూల్చేయడం కరెక్ట్ కాదు, ఈ ప్రభుత్వం కొంత తీవ్రమైన చర్యలు తీసుకుంది అంటూ కూడా మరి వెలువడ్డ పరిస్థితి ఉంది. దాంట్లో ముఖ్యంగా లాస్ట్ ఏదైతే 15 రోజుల తర్వాత దీనికి సంబంధించి కవిత అంటే చాలా లేటుగా స్పందించారు. లేటుగా స్పందించిన మరి లేటెస్ట్గా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా వెలుగుమట్లకు సంబంధించినటువంటి ఏదైతే ఆ ప్రణాళిక వేసుకుందో కవిత అప్పటి నుంచి కూడా సో వెలుగుమట్లకు వెళ్ళింది. అక్కడ వెళ్ళిన తర్వాత పెద్ద ఎత్తున వెలుగుమట్ల జంక్షన్లో పెద్ద ఎత్తున అక్కడ రాస్తారోక చేసింది, ర్యాలీ నిర్వహించింది, దాంతోపాటు నిరాహార దీక్ష కూడా చేసింది. దాదాపు వెలుగుమట్లలో ఒక రోజు మొత్తం కూడా అక్కడే ఉంది, నైట్ డే అంతా కూడా ఆ బాధితులతోటే ఉంది, అక్కడ మొత్తం ఉండి ఆ తర్వాత కొంత ఉద్రిక్తత వాతావరణం నడుమ మరి పోలీసులు హైదరాబాద్కి కూడా తరలించిన పరిస్థితి ఉంది. అయితే ఈ నిరాహార దీక్ష మాత్రం విడవని పరిస్థితి ఉంది. సో అక్కడ నుంచి ఖమ్మం వెలుగుమట్ల నుంచి ఇక్కడ హైదరాబాద్కి కూడా వచ్చిన తర్వాత జాగృతి ఆఫీస్లో ఇక్కడ మళ్ళీ ఆమె నిరాహార దీక్ష చేశారు. దాంతోపాటు విశారదన్ మహారాజు కూడా మరి ఈ నిరాహార దీక్షలో ఉన్నారు. అట్లాగే ఆ నిరాహార దీక్ష విరమించలేదు. అంటే ప్రజలకు వెలుగుమట్లకు సంబంధించినటువంటి బాధితులకు న్యాయం జరిగేంత వరకు నేను అసలు ఈ నిరాహార దీక్షను విరమించను అంటూ కూడా ఆమె మొండికేసి కూర్చున్నారు. ముఖ్యంగా 2 రోజులు 3 రోజులు అయిన తర్వాత ప్రభుత్వం మరి దిగొచ్చింది. ప్రభుత్వం సంబంధించినటువంటి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వీళ్ళందరినీ కూడా
మరి పిలిపించి పట్టాలు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. సో ఈ 3 రోజులు నిరాహార దీక్ష కంటిన్యూస్గా గవర్నమెంట్ పైన ప్రెజర్, అలాగే కొంత కవితకి విశారదన్ మహారాజ్ కావచ్చు, కొంత కీలక నాయకులందరూ కూడా అంటే ఇక్కడ సోషలిస్టులు కావచ్చు, వీళ్ళందరూ కూడా సపోర్ట్ దొరికింది. దాంతోనే పెద్ద ఎత్తున ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టడం కావచ్చు, నిజ నిర్ధారణ కమిటీ కూడా వేసిన పరిస్థితి ఉంది. మొత్తం ఓవరాల్గా అంటే బాధితులకి అక్కడికి వెళ్ళి ఏదో నచ్చజెప్పి బాధితులకు కొంత భరోసాని ఇచ్చి వచ్చారు తప్ప బీఆర్ఎస్ వాళ్ళతోటి ముఖ్యంగా అక్కడ లేరు, వాళ్ళతో పాటు ఉద్యమం చేసిన పరిస్థితి లేదు. ఆ స్టాండ్ కవిత తీసుకుంది. డెఫినెట్గా అప్రిషియేట్ చేయాలి. ముఖ్యంగా కవిత చాలా కఠిన నిర్ణయాలు తీసుకుంటా ఉంది ఈ మధ్యకాలంలో. ఎందుకంటే రాజకీయంగా ఎదగడానికి ఇట్లాంటి కఠిన నిర్ణయాలు అవసరం. ఆమె 15 రోజుల దాకా దాదాపు వెళ్ళని పరిస్థితి ఉంది. ఏదైతే ఆ 15వ రోజు ఆమె తీసుకున్నటువంటి నిర్ణయం, ఈ నిరాహార దీక్ష ఏదైతే ఉందో, అంటే బాధితులకు న్యాయం జరిగేంత వరకు నేను నిరాహార దీక్ష విరమించను అంటూ కూడా ఆమె మొండికేసి కూర్చున్న పరిస్థితి కనబడతా ఉంది. సో ఈ నేపథ్యంలోనే అటు ప్రభుత్వం కూడా మరి దిగొచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. మొత్తం కూడా ఈ వ్యవహారంలో ఇటు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎక్కడ కూడా అంటే కేటీఆర్ వెళ్ళినప్పటికీ కూడా క్రెడిట్ అంతా కూడా ఈ వ్యవహారంలో మరి కవితకు దక్కిందనే చెప్పుకోవచ్చు. ఆమె చేసిన పోరాటం కావచ్చు, ఆమె చేసినటువంటి కొంత అందరినీ కలుపుకొని పోయిన పరిస్థితి ఉంది ఇక్కడ. ఎందుకంటే దీని మీద రాజకీయ వర్గాల్లో ఏమంటున్నారు? డెఫినెట్గా అంటే రాజకీయ వర్గంగా ఇటు ప్రభుత్వానికైనా అటు మరి ఇటు మామూలుగా రాజకీయ వర్గాల్లో అయినా వెలుగుమట్లకు సంబంధించి కొంత వ్యూహాత్మకంగా కవిత వ్యూహరచన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో ఇది +7 ఉంది. ఎందుకంటే ఇది మొదటి విజయంగా ఆమె ఇప్పటికే ప్రకటించుకున్నారు. సో వెలుగుమట్ల బాధితులకు ఈ న్యాయం జరిగిందంటే అది జాగృతితో పాటు నాతో కలిసి పనిచేసినటువంటి కొంతమంది మేధావులకు ఆ క్రెడిట్, విశారదన్ మహారాజ్ కావచ్చు, ప్రొఫెసర్ హరగోపాల్ కావచ్చు, ఇట్లా కొంతమంది కీలకమైనటువంటి వేత్తలు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఆమె అప్రిషియేట్ చేసింది. నాతో కలిసి వచ్చినందుకు సో ఈ క్రెడిట్ అంతా కూడా జాగృతికి దక్కుతుంది, అలాగే జాగృతితో కలిసి పనిచేసిన వాళ్ళందరికీ కూడా దక్కుతుంది. ఇది మా మొదటి విజయం అంటూ కూడా ఆమె చెప్పిన పరిస్థితి ఉంది. దాంతోపాటు ప్రభుత్వం ప్రజలకు సంబంధించి ఏదైనా వ్యతిరేక నిర్ణయం తీసుకుంటే కనుక జాగృతి ఫస్ట్ ఉంటుంది, తెలంగాణ ఫస్ట్ అనేది నా నినాదం. తెలంగాణ కోసం నేను ఏదైనా చేస్తాను అని కరాఖండిగా చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. దాంట్లో భాగంగానే ఇదంతా కూడా నడుస్తూ ఉంది. ఒకవైపు కొంత రాజకీయ విమర్శ కూడా వస్తూ ఉంది. అంటే బీఆర్ఎస్కు ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్కి ఎక్కడ కూడా క్రెడిట్ ఇవ్వకూడదు అనేది ప్రభుత్వం నిర్ణయించుకుంది. దాంట్లో భాగంగానే ముఖ్యంగా జాగృతికి సంబంధించినటువంటి కవిత మరి ఈ నిరాహార దీక్ష చేస్తే వాళ్ళకి సంబంధించినటువంటి పట్టాలు కూడా ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఆ క్రెడిట్ మొత్తం కూడా మరి కవితకే వచ్చిన పరిస్థితి కనబడుతుంది. సతీష్, ప్రజల హృదయాల్లోకి వెళ్ళటం కవిత ఫార్ములా పట్టేశారనుకోవాలి. ఎందుకంటే తను మొదట్లో ఎప్పుడైతే బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చారో ఈ బీసీ నినాదం ఎత్తుకోవటం కానీ వీటితో కూడా ఆమె కొంచెం బ్యాక్ ఫైర్ అయింది. డెఫినెట్గా ఆమె జాగృతి అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి వచ్చిన తర్వాత పార్టీ ఇప్పటి వరకు ఇంకా అనౌన్స్ చేయలేదు. సో ఇప్పుడు మొత్తం కూడా గ్రౌండ్ ఏంటి, రియాలిటీ ఏంటి అనేది తెలుసుకుంటా ఉన్నారు. అసలు మొత్తం ఫస్ట్ ఆమె బీఆర్ఎస్ నుంచి బయటికి రాగానే మొత్తం అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి పర్యటనలు చేశారు. పల్లెబాట, ఊరుబాట కార్యక్రమం చేసింది. మొత్తం అన్ని జిల్లాలకు ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించి కూడా అసలు గ్రౌండ్లో అంటే ప్రజలకు ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి, ఏమేమి ఇంకా సౌకర్యాలు కావాలి, నిజంగా తెలంగాణ వచ్చిన తర్వాత ఎంతవరకు డెవలప్ అయింది, సామాజిక తెలంగాణ రాలేదు అని కూడా మరి ఆమె చెప్పిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. ముఖ్యంగా తెలంగాణ భౌగోళికంగా వచ్చింది కానీ సామాజికంగా ఇంకా రాలేదు, తెలంగాణకు కావాల్సినటువంటి న్యాయం జరగలేదు, అభివృద్ధి జరగలేదు అనేది ఆమె ఇంటెన్షన్. సో దాంట్లో భాగంగానే మొత్తం పర్యటనలు చేస్తూ ఉంది. గ్రౌండ్ మొత్తం కూడా తెలుసుకుంటా ఉంది, ప్రజల బాధలు తెలుసుకుంటా ఉంది. ముఖ్యంగా ప్రజలు ఒకవేళ ప్రజలు కనుక నమ్మితే ప్రధాన ప్రతిపక్షంగా జాగృతికి అప్పజెప్పే క్రమంలో ఆమె మొత్తం కూడా వ్యూహ రచనలు చేస్తూ ఉంది. ఎందుకంటే ప్రజల్లో ఉన్న నాయకుడికి ఎప్పుడు ప్రజలు పట్టాభిషేకం చేస్తారు. సో ఆ ఫార్ములాను యూజ్ చేయబోతుంది కవిత. దాంట్లో భాగంగానే ఇవన్నీ కూడా చేస్తూ ఉంది. మీరు ముఖ్యంగా బీఆర్ఎస్ ఫస్ట్ ఏదైతే ఈ వెలుగుమట్ల విషయంలో ఫస్ట్ ఏదైతే ఆ దాడి జరిగిందో, ఆ ఇల్లులన్నీ కూలగొట్టారో, అప్పుడు నెక్స్ట్ డేనే కేటీఆర్ వెళ్ళారు. బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నాయకులు అక్కడే 2-3 రోజులు బస చేశారు. కానీ అక్కడ ఉండి మరి ఏంటి సిచ్యువేషన్, వాళ్ళకు ఓన్లీ భరోసా ఇచ్చి మాత్రమే వచ్చేశారు. కానీ ఆమె లేటుగా స్పందించినప్పటికీ కూడా ముఖ్యంగా ప్రభుత్వం
ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చేదాకా కూడా ఆమె నిరాహార దీక్ష చేసిన అంటే అంత పటిమ ఉంది, అంత ఇది ఉంది అనేది కూడా, అంత ధైర్యం ఉంది అనేది కూడా ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. సో ముఖ్యంగా ఇట్లాంటి వ్యూహరచనలు చేసుకుంటే కవిత నిజంగా మరి పొలిటికల్గా కొంత కొత్త స్ట్రాటజీతో, కొత్త రాజకీయ ఊహంతో ముందుకెళ్తుంది అనేది ఖచ్చితంగా కనబడతా ఉంది. సో ఇది ఆమెకు మొదటి విజయం అని కూడా చెప్పుకోవచ్చు. ఆమె మరి మొదటి విజయం అని చెప్పుకుంటుంది రేణు. రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇక కవిత కథలోకి వెలుగుమట్ల క్రెడిట్ చేరినట్లయితే రాజకీయ విశ్లేషకులు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే దీని మీద బీఆర్ఎస్ స్పందించినప్పటికీ కూడా అక్కడ ప్రజల్లో ఉండి పోట్లాడలేదు, నిలబడింది లేదు. 2 రోజులు అక్కడ ఉండి రావటం మాత్రమే జరిగింది. కానీ కవిత లేట్గా రియాక్ట్ అయినా కానీ ఈ అంశంలో తాను ప్రజల కోసం పోరాటానికి ఒక కఠినమైన నిర్ణయం తీసుకొని నిరాహార దీక్షకు దిగటం కానీ ఇదంతా చేసింది. కాబట్టి ఈ వ్యవహారంలో కవిత విజయంలానే చూస్తూ ఉన్నారు. ఇక కవిత కూడా ఇది తన విజయమే అంటూ కూడా తాను ఇది క్రెడిట్ మాత్రం తన ఖాతాలోనే అంటూ కూడా కవిత కూడా అంటూ ఉండటం మనం చూడొచ్చు.